హలో ఆల్, వెల్కమ్ టు చందు వసంతి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్. ఈ వీడియోలో మనం ప్రజెంట్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుందాం. సో మార్కెట్ అనేది కంపేర్ టు లాస్ట్ 2 years, అంటే మేము ఈ ఫామ్ పెట్టి 19 months అవుతుంది. 19 months బిఫోర్ మేము ఆల్మోస్ట్ 6 months అనేది దీని గురించి రీసెర్చ్ చేసాము. ఆ 6 monthsలో కూడా మార్కెట్ అనేది ఎలా ఉంది, ప్రైస్ ఎలా వెళ్తుంది, ఫార్మర్ ఈజీగా సేల్ చేసుకోగలుగుతున్నాడా లేదా, ఈ వర్షంలో అంతా కూడా అనాలిసిస్ చేసాము. సో అప్పటితో పోలిస్తే ఇప్పుడు మార్కెట్ అనేది కొంచెం బెటర్గానే ఉంది. బెటర్గా అంటే అప్పుడు వచ్చేసి ఒక 5-6 ఫ్రూట్ షాప్స్లో ఉంటే ఇప్పుడు 10కి 9 ఫ్రూట్ షాప్స్లో సేల్ చేస్తున్నారు. ఈవెన్ జనాలు కూడా బాగానే కన్జ్యూమ్ చేస్తున్నారు. సో దానివల్ల డిమాండ్ కూడా బాగానే ఉంది. సో ఇది వన్ వే. బట్ కానీ మనం అదర్ వే చూస్తే అలానే మనకి ఫార్మ్స్ కూడా గ్రో అవుతున్నాయి స్లోగా. ఒకప్పుడు పర్సంటేజ్తో పోలిస్తే ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఫ్రూట్ అనేది ఇండియాలో స్లోగా రైజ్ అవుతూ ఉంది. సో ఇప్పటికైతే అంటే ఈ ఇయర్కి అయితే ప్రాబ్లం ఏం లేదు, ప్రజెంట్ బాగానే ఉంది. నెక్స్ట్ కమింగ్ 1-2-3 years కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఈజీగా 140-150 అలా వెళ్తుంది హోల్సేల్, అంటే మ్యాక్సిమం ప్రైస్ అది. దట్టు గ్రేడ్ ఏ ఫ్రూట్కి. మళ్ళీ గ్రేడ్ బి, గ్రేడ్ సి కూడా ఉంటాయి. కొన్ని మచ్చలు వచ్చేసి ఉంటాయి, సైజ్ చిన్న కాయలు ఉంటాయి. అలా గ్రేడ్ బి, గ్రేడ్ సి కూడా ఉంటాయి. వాటిది కొంచెం 90-80 నుంచి 110 వరకు వెళ్తాయి ఆ ఫ్రూట్ అయితే. సో ఆ వేలో అంతా బాగానే ఉంది. ఇంకొక విషయం మనం మార్కెటింగ్ రిలేటెడ్లో చూడాల్సింది ఏమంటే, ఇప్పుడు ఇది ఫ్రూట్ అనేది ఒకేసారి కానీ అందరి ఫార్మర్స్కి వచ్చేసింది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి ఇక్కడ పీలేరు, చిత్తూరు డిస్టిక్, కల్లూరు దగ్గరలో ఉంటుంది. కల్లూరుకి మధ్యలో మా ఫామ్ ఉంటుంది. మాకు నియరెస్ట్ సిటీ అనేది తిరుపతి. మేము వచ్చి తిరుపతి మీద డిపెండ్ అయి ఉంటాం. సో ఇక్కడ ఒక 10 ఫామ్స్ ఉన్నాయి నియర్ బై. మా సరౌండింగ్స్లోనే ఒక 10 ఫామ్స్ ఉన్నాయి. 10 ఫామ్స్లోనూ ఆల్మోస్ట్ అన్నీ కూడా 2+ years ఫామ్సే. ఒక్కొక్క కటింగ్కి వీలైతే 500 kgs 1 ton కూడా వస్తాయి. ఒకే రోజు మేమున్న 6 farmers 7 farmers ఒకే రోజు కట్ చేసామనుకోండి, ఒకేసారి 7 tons ఫ్రూట్ ఎత్తుకొని పోయి తిరుపతికి ఎత్తుకెళ్తే మార్కెట్ అనేది ఎలా ఉంటుంది. సో ఈ వేలో కూడా కంపేర్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ వెళ్తున్నాము, మార్కెట్ ఉంది కదా, రేట్ వస్తుందనే విషయంలో కాకుండా మార్కెట్ అనేది ఓన్లీ ఒక ప్లేస్ మాత్రమే డిపెండ్ అయ్యి ఈ ఫార్మింగ్లోకి వస్తామంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది మేము అనుకునే దానికన్నా ఎక్కువ రిజల్ట్స్ ఉన్నాయి నా పర్స్పెక్టివ్లో. నేను సెకండ్ ఇయర్కే ఒక 4 tons 5 tons తీస్తే చాలే అనుకున్నాను. బట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ అంటే ఇంకా 19 monthsలో ఇది జూన్ టైంకే నాకు ఆల్మోస్ట్ ఇప్పటికే నేను 800 kilos సేల్ చేసేసాను. సో ఇంకా ఈజీగా ఇంకా చూడండి, ఇంకా ఫస్ట్ కటింగ్కే 800 kilos సేల్ చేశాను అనుకోండి. సో ఈ ఇయర్కి ఎంత వస్తుంది? ఇది 1 acre ఫామ్ మాత్రమే. నేను ఇంకో 2 acres ఆల్రెడీ ఎక్స్పాన్షన్ చేశాము. సో ఈ ఫ్రూట్ అంతా వచ్చినప్పుడు నేను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి? ఎంతసేపు ఒకరి మీద డిపెండ్ అవ్వలేం కదా. సో మిగిలిన ఫార్మర్స్ కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వలేరు కదా. సో మార్కెటింగ్ రిలేటెడ్ అయితే ఎవరైతే మేము నలుగురితో మాట్లాడతాము, 4 places తిరుగుతాము, డిఫరెంట్ ఫ్రూట్ వెండర్స్తో మాట్లాడుకుంటాము, ఈ పర్స్పెక్టివ్లో మైండ్ సెట్ ఉన్న పీపుల్ అయితే ఈజీగా మార్కెట్ చేసుకోవచ్చు. కొంతమంది ఏమంటే మా తోట దగ్గరికే వచ్చేసి తీసుకెళ్ళిపోతుంటారు అని యూట్యూబ్లో వీడియోస్ పెడుతుంటారు కదా. అదేమో కరెక్టే. తోట దగ్గరికి వచ్చేస్తే ఎంతమంది వచ్చేస్తారు? జనరల్ పీపుల్ ఒక 50 kilos వస్తారా, 100 kilos వస్తారా? మ్యాక్సిమం మనకి టన్స్ టుగెదర్ వచ్చేస్తాయి కదా. సో యూట్యూబ్ వీడియోలో చెప్పడానికి వరకు బాగానే ఉంటుంది, కానీ రియల్గా ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే పర్ డే 50 kilos 100 kilos అనేది సేల్ అవ్వడం కూడా మన ఫామ్కి ప్రతిసారి జరుగుతుందని అయితే గ్యారంటీ ఉండదు. డిఫరెంట్ సోర్సెస్ అయితే మనం ముందుగానే సెట్ చేసుకోవాలి ఈ ఫార్మింగ్లోకి వచ్చే ముందే. మేబీ లైక్ బెంగళూరుకి వేసామనుకోండి, బెంగళూరు కూడా ఇక్కడ నుంచి 200 kilometers. బెంగళూరుకి వేసామనుకో less than 100 rupees వస్తుంది మనకు ప్రైస్. బట్ మీరు ఎన్ని టన్స్ వేసినా కూడా వాళ్ళు తీసుకుంటారు. సో ప్రైస్ కావాలి అంటే మాత్రం మార్కెటింగ్ రిలేటెడ్లో మన ఎఫర్ట్స్ కూడా ఉండాలి. ప్రైస్ అనేది యావరేజ్ ప్రైస్ వస్తే చాలు. నాకు ఇప్పుడు ఈ టైంలో నాకు 60-70 rupees వస్తే చాలు అనే విషయం ఉండేవాళ్ళు ఎన్ని టన్స్ అయినా కూడా బెంగళూరు మార్కెట్కి తీసుకెళ్తే హ్యాపీగా తీసుకునేస్తారు. ప్రజెంట్ ఇంపోర్టెడ్ ఫ్రూట్ అయితే చాలా, అంటే ప్రజెంట్ ఆ సైడ్ నుంచి సీజన్ అయిపోతుంది, మన ఇండియాలో సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నేను బయట మార్కెట్ నుంచి వస్తున్న ఫ్రూట్ కాస్ట్ కూడా కడుక్కున్నాను. అక్కడ ఫార్మర్స్ అనేది యావరేజ్గా వాళ్ళకి పర్ కిలోకి 40-45 rupees వస్తుందంట.
సో అక్కడ వాళ్ళకి 40 to 45 రూపీస్ ఇస్తున్నారు. అక్కడి నుంచి అది ట్రాన్స్పోర్ట్ ఈ షిప్స్ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ చెన్నై కానీ ఇట్లా ముంబై పోర్ట్ ఏరియా నుంచి మళ్ళీ వెండార్స్ దగ్గరికి వచ్చి అలా అని చెప్పేసి పర్ కేజీకి